హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పొల్లూరమ్మాయి. ఇప్పుడైతే నేను ఎదురుకంది కూర ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. మా అత్తయ్య అయితే కట్ చేసిన ఎదురుకందిని ఇలా పసుపు నీళ్లు పోసి ఉడకబెట్టుకున్నానండి. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని ఇలా పిండేసుకొని మొత్తం అంతా తీసేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న వగర అలాగే ఫ్లేవర్ అనేవి కొంచెం తగ్గిపోతాయి. మనం ఎదురులో ఏంటంటే కొంచెం చేదుతనం ఉంటుంది కాబట్టి అదంతా కూడా పోతుందండి. ఇప్పుడు ఇలా తీసేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా పిండేసి. ఇలా తీసుకున్న తర్వాత మా అత్తయ్య సీక్రెట్ మసాలా అండి. నాకు ఇప్పటిదాకా కూడా వండేటప్పుడు ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడైతే ప్రిపేర్ చేశారండి, వీడియోలో చెప్పమన్నాను. మా అత్తయ్య ఏంటంటే ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేపేసుకొని మిక్సీ పట్టమన్నారండి. అవి కూడా ఇందులో వేసేసుకున్నాను మిక్సీ పట్టేసి. అలాగే ఉప్పు, కొంచెం చికెన్ మసాలా వేసానండి, ఎక్కువ కాదు. ఇవన్నీ వేసుకొని మనం ఉడకబెట్టిన దాన్ని మొత్తం కూడా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు వేసేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఏంటంటే పోపుకి అనేది రెడీ చేసుకోవాలండి. మా అత్తయ్య అయితే చాలా బాగా చేశారండి. నేనైతే ఎప్పుడూ టమాటా నార్మల్ ఫ్రై లాగా తాలింపులా చేసేస్తానండి. మా అత్తయ్య అయితే ఈసారి సీక్రెట్ మసాలాతో చాలా బాగా కుదిరింది. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పోపులనే వేసుకున్నారు. అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి కూడా వేసేసుకున్నారు. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసానండి. ఇవన్నీ వేగిపోయినప్పుడు మనం ఏంటంటే ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం అందులో వేసేసుకోవాలండి. చాలా బాగా కుదిరిందండి. దీన్ని ఎండు రొయ్యలు వేసుకొని చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి. మనం ఏ విధంగా వండుకున్నా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం టేస్ట్ కాకుండా దీన్ని తినాలి అన్నట్టుగా ప్రతి సంవత్సరం కూడా ఒక రెండు మూడు సార్లు తిన్నామనుకోండి, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలాంటివి మనకి మందులు ఏమీ లేకుండా వస్తాయి కాబట్టి అండి, హెల్త్కి కూడా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదండి. ఇవంతా కూడా మొత్తం అంతా కూడా ఈ ప్యాన్లోకి వేసేసుకొని మెల్లిగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో గ్యాస్ అనేది పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలా మూత పెట్టి వదిలేయాలండి. ఈ ఫ్లేవర్ అంతా, ఈ ఆయిల్ మంచిగా అంతా కూడా మగ్గి మంచి స్మెల్, అరోమా అనేది చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మా అత్తయ్య అయితే ఇప్పటిదాకా నాకు ఈ సీక్రెట్ చెప్పలేదు. మీకోసమేనేమో ఈ సీక్రెట్ అయితే చెప్పేసింది. ఇప్పుడైతే అత్తయ్య నేను టేస్ట్ చేద్దామని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నామండి. మా అత్తయ్య అయితే మాత్రం చాలా వరకు నాకు హెల్ప్ చేస్తారండి. ఆ విషయంలో అయితే నేను ఒప్పుకుంటున్నాను. చాలా బాగా కూడా సపోర్టింగ్గా ఉంటారు. అందుకే నేను ఈ వీడియోలు అనేవి తీయగలుగుతున్నాను. అలాగే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారులేండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా కుదిరిందండి. మా అత్తయ్యకి వచ్చి వీడియో ముందు ఫేస్ అలా అవుతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయాలంటే మీరు నా ఛానల్ని ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.